Golden styles, a clean life, an open mind, a pure heart, an eager intellect, an unveiled spiritual perception, a brotherliness for one's co-disciple, a readiness to give and receive advice and instruction, a loyal sense of duty to the teacher, a willing obedience to the behest of truth, a courageous endurance of personal injustice, a brave declaration of principles, a valiant defense of those who are unjustly attacked, and a constant eye to the ideal of human progression and perfection, which the secret science depicts. These are the golden styles of the steps of which the learner may climb to the temple of divine wisdom. So, to do this, we should have a process of purification, a process of elimination, a process of knowing what is I am and what is not I am. ఇది చాలా చక్కగా మాస్టర్ గారు ఎక్స్ప్లెయిన్ చేశారు. ట్రై టు బిహేవ్ ఇన్ ది టర్మ్స్ ఆఫ్ హీ బిహేవ్స్. హీ అంటే ఇక్కడ భగవంతుడు. ట్రై టు బిహేవ్ ఇన్ ది టర్మ్స్ ఆఫ్ హీ బిహేవ్స్ సో దట్ వీ మే నాట్ బీ అషేమ్డ్ ఆఫ్ బీయింగ్ విత్ ఎనీ వన్ ఇన్ దిస్ వరల్డ్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ హై ఆర్ లో. అంటే ఇతరులు ఎవరు కూడా చిన్నవాళ్ళు పెద్దవాళ్ళు అనేటటువంటి భేదం లేకుండా అందరిలోనూ కూడా వసించేటటువంటి వాడు, అందరిలో ఉన్నటువంటి వాడు కూడా భగవంతుడు. కాబట్టి అట్లాంటి భగవంతుడి తాలూకు తత్వం అనండి, ప్రవర్తనం అనండి, ఏదైనా అనండి, అది మనం అలవాటు చేసుకోవాల్సిమా, ఇమిటేట్ చేయాల్సిమా అని చెప్తున్నారు. ఇమిటేట్ చేయాల్సినప్పుడు ఇమిటేట్ టు బిహేవ్, ట్రై టు బిహేవ్ ఇన్ ది టర్మ్స్ ఆఫ్ హీ బిహేవ్స్. అది నేను ఎట్లా బిహేవ్ చేస్తున్నారో అట్లాగే మనం బిహేవ్ చేయాలంటే చిన్న పెద్ద అనేటటువంటి తారతమ్యాలు లేకుండా చూసుకోవాల్సిమా. ఎలాగైతే భగవంతుడు చిన్న పెద్ద అనే తారతమ్యాలు భేదాలు లేకుండా అందరిలో ఉంటున్నాడు, మనం కూడా అట్లా ప్రవర్తించాల్సిమా అని చెప్తూ, అట్లాంటి స్థితికి మనం చేరుకోవాలంటే అంత ఈజీ అయిన వ్యవహారం కాదు కదా అది. అట్లాంటి స్థితికి మనం, అంటే ప్రహ్లాదుడు వాళ్ళు ఆ స్థితిలో ఉన్నటువంటి వాళ్ళు, ప్రహ్లాదుడు వాళ్ళు కూడా చిన్నతనం నుంచి ఆ స్థితిలో వాళ్ళు సాధన చేసుకున్నటువంటి వాడు, సర్వం అంతా వ్యాపించి ఉన్నటువంటి వాడు, ఒక్కడే సుమా అనే భావన వాళ్ళకి ఆ జన్మతః వాళ్ళకి వచ్చింది. చాలామంది ఋషులు ఆ స్థితి చేరుకోవడం గురించి వాళ్ళు వందల సంవత్సరాలు తపస్సు చేస్తూ ఉంటారు. అంత మనం చెప్పుకున్న సులువుగా వచ్చే స్థితి కాదు. ఎట్లా వస్తుందంటే ప్రాసెస్ చెప్తున్నారు మాస్టర్ గారు. టు దిస్ మనం చాలా మాటలు చెప్పుకుంటుంటాం. మాస్టర్ గారి తాలూకు టీచింగ్స్లో ఫిలాసఫీతో పాటు, విజ్డమ్తో పాటు, నాలెడ్జ్తో పాటు అప్లికేషన్ కూడా ఉంటుంది. అంటే మనం ఏ రకమైన ఆచరణ అనేటువంటిది మనం అలవాటు చేసుకున్నట్లయితే, ఈ రకమైన ముఖ్యంగా కర్మాచరణం, ముఖ్యంగా ఏదైతే సత్కర్మాచరణం ముఖ్యంగా, అట్లాగే ఒక జీవితాన్ని ఒక ప్రాసెస్లో నడుపుకుంటున్నప్పుడు మాత్రమే ఎట్లాంటి స్థితులు చేరుకోవచ్చుమా అని చెప్పి మాస్టర్ గారు దాన్ని ఆచరణాత్మకంగా పట్టుకొస్తారు. ఎంత గొప్ప టీచింగ్ అయినా సరే అది మాస్టర్ గారి తాలూకు టీచింగ్స్లో ఉన్న గొప్పతనం. ఏం చెప్తున్నారంటే, టు డూ దిస్ వీ షుడ్ హ్యావ్ ఏ ప్రాసెస్ ఆఫ్ ప్యూరిఫికేషన్. ప్రాసెస్ ఆఫ్ ప్యూరిఫికేషన్ మొట్టమొదటి కావాలి. ప్రాసెస్ ఆఫ్ ప్యూరిఫికేషన్ చెప్పాలంటే మళ్ళీ మొత్తం పతంజలి యమనియమాలు అన్నీ చెప్పాలి. ప్యూరిఫికేషన్ నాట్ ఓన్లీ ఫిజికల్, నాట్ ఓన్లీ మెంటల్, ఇట్స్ బుద్ధిక్ ఆల్సో. అంటే ప్యూరిఫికేషన్ జరగాలి, క్షాళనం జరగాలి అనుకున్నప్పుడు భౌతిక శరీరాన్ని ఎట్లా శుచి అని చెప్తాడు మనకి పతంజలి, శౌచము అని చెప్తారు పతంజలి యోగ మహర్షి.
అది కేవలం శారీరకమైనటువంటి శుచి ఒకటే కాదు, శారీరకమైనటువంటి మాలిన్యాలని పోగొట్టుకోవడం ఒకటే కాదు, ప్రాణమయ శరీరంలో ఉండే మాలిన్యాలని పోగొట్టుకోవాల్సి వస్తుంది, మనోమయ లోకాల్లో ఉండే తాలూకు మాలిన్యాలని పోగొట్టుకోవాల్సి వస్తుంది. మనోమయ లోకాల్లో ఉండేటటువంటి రెండు స్థితులనిలో ఉండేటటువంటి మాలిన్యాలను కూడా పోగొట్టుకోవాల్సి వస్తుంది. మనోమాలిన్యాలని ముందు పోగొట్టుకోవాలి. అది ప్యూరిఫికేషన్ అంటే అది. వాక్కులో ఉండేటటువంటి మాలిన్యం అంటే ఏంటంటే ఎలాగ వాక్కు ఉచ్చరించాలి, ఎట్లాగ వాక్కు ఉచ్చరించకూడదు, ఎట్లా మాట్లాడాలి, మాటలో ఉండే దోషాన్ని ఎట్లా మనం పోగొట్టుకోవాలి దగ్గర నుంచి ఫుడ్, ఎట్లాంటి ఫుడ్ తీసుకోవాలి, ఎట్లాంటి ఫుడ్ తీసుకోకూడదు, ఎట్లాంటి ఫుడ్ విసర్జించాలి, ఏ ఫుడ్ అయితే మన భౌతిక శరీరంలో మాలిన్యాలని ఆ టాక్సిక్స్ అన్నింటి కూడా పెంచుతుంది, ఏదైతే సరిగ్గా జీర్ణం కాదు దగ్గర నుంచి మొదలు పెట్టుకుంటే మనం తాగేటటువంటివి కానీ, మనం తినేటటువంటివి కానీ, మనం మాట్లాడేటటువంటివి కానీ, మన ఆలోచనలు కానీ, మన భావాలు కానీ, ఆదర్శాలనే పేరుతో మనం చెప్పుకునేటటువంటి కానీ, హాస్యాలనే పేరుతో మనం చెప్పుకునేటటువంటి కానీ అన్నిట్లో కూడా ప్యూరిఫికేషన్ అవసరమే. ఇట్ ఈస్ ఎ ప్రాసెస్ ఆఫ్ ప్యూరిఫికేషన్. అంటే మళ్ళీ యోగంలోకి వెళ్ళాలి. మనం ఆసనాలు అవి వేసుకొని భౌతిక శరీరాన్ని సక్రమంగా అట్టు పెట్టుకోవడం, ప్రాణాయామాలన్నీ కూడా చేసుకుని ప్రాణమయ శరీరాన్ని సక్రమంగా, ప్రాణమయ ప్రవృత్తులన్నీ సక్రమంగా పనిచేసేలాగా చేసుకోవటం, ధ్యానం లాంటి అభ్యాసం చేసి, నామస్మరణ లాంటి అభ్యాసం చేసి మనస్సులోనే మాలిన్యాలను తొలగించుకుని మనస్సుని ఏకాగ్రతం చేసుకుని, మొట్టమొదటి ఏకాగ్రం చేసుకుని ఆ మనస్సు భగవంతుడి పైన, లేకపోతే తన పైన ఉండే కక్షల్లో ఉండే బుద్ధి పైన, ఆత్మ పైన ఆ మనస్సు ఆ దృష్టి మళ్ళేటట్టుగా చేసుకోవడానికి కావాల్సినటువంటి మధ్యలో ఉండే మాలిన్యాలను తొలగించుకోవటం, ఇది ఇట్లా ప్యూరిఫికేషన్ ప్రాసెస్ జరుగుతూనే ఉంటుంది. ఇది ది పవర్స్ ఆఫ్ ప్యూరిఫికేషన్, ఏ ప్రాసెస్ ఆఫ్ ఎలిమినేషన్. అంటే కొన్నిటిని మనం వదిలేసుకోవాల్సి వస్తుంది. అందులో ప్యూరిఫికేషన్ అయితే కొన్ని వదిలేసుకోవాల్సి వస్తుంది. ఇప్పుడు ఇంటికి కూరగాయలు తీసుకొచ్చాం అనుకోండి, ఉదాహరణ చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. పెద్ద పెద్ద ఎగ్జాంపుల్స్ ఎలా మాస్టర్ గారు చెప్తారు. ఇంటికి కూరగాయలు ఏదో పట్టుకొచ్చాం, అది రోడ్డు నుంచి పట్టుకొస్తాం. మనం రోడ్డు మీద పట్టుకొస్తే దాని దుమ్ము ధూళి అంతా కూడా ఉంటుంది దాని మీద, లేకపోతే దాని మీద పెస్టిసైడ్స్ లేదా మందులు, కెమికల్ మందులు చల్లుంటారు వాటి మీద ఆ ప్రిజర్వ్ చేయడం గురించి, పురుగులు పట్టకుండా ఉండడం గురించి. చాలా మాన్యాలు ఉంటాయి దానికి. ఇంటికి రాగానే మామూలుగా కొంచెం హైజీన్ తెలిసినటువంటి వాళ్ళు, ఆరోగ్య సూత్రాలు వంట పట్టుకున్న వాళ్ళు ఏం చేస్తారు, కూరగాయలు తాగగానే మొట్టమొదట రన్నింగ్ వాటర్, ఇంట్లో నది ఉండదు కాబట్టి కొళాయి కింద రన్నింగ్ వాటర్ అంటే కొళాయి కింద పెట్టి దాన్ని శుభ్రంగా ముందు కడుగుతారు. ఫస్ట్ కడిగిన చేతులు కడుక్కుంటారు. తర్వాత హాట్ వాటర్ పెట్టుకుని హాట్ వాటర్లో కొంచెం పసుపు కొంచెం ఉప్పు వేసి హాట్ వాటర్లో కూరగాయలను, ఆకుకూరలు అయితే మరీ ముఖ్యంగా అందులో వేసి ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు పావుగంట అట్టు పెడతారు. అట్టు పెట్టిన తర్వాత మళ్ళీ కొళాయి కింద పెట్టి మొత్తం రన్నింగ్ వాటర్లో కింద పెట్టి మళ్ళీ మొత్తం క్లీన్ చేస్తారు. క్లీన్ చేసేటప్పటికల్లా ఏమవుతుంది తెలుసా, ఈ పైకి చాలా నజరగా కనిపించే ఏవైతే ఉంటాయో కొన్ని చోట్ల అవి పుచ్చుబట్టి, లేకపోతే ఏదన్నా మచ్చలాగా ఉండి అట్లాంటివి ఏవో కనిపిస్తాయి. అవి తీసి పక్కన పెడతారు. లేదు కొన్ని ఆ కూరగాయలు కోస్తున్నప్పుడు అది చేస్తున్నప్పుడు అందులో కూరగాయల లోపల పైకి బాగానే కనిపిస్తుంటుంది, ఆ లోపలికి వెళ్ళేటప్పటికల్లా అందులో కొన్ని పుచ్చిపోయినాయో లేకపోతే దాంట్లో కొంచెం పురుగులు లాంటివో అవి కనిపిస్తుంటాయి. ఆ స్టేజ్లో దాన్ని తీసి పక్కన పడేస్తారు. ఏవైతే కూరకి పనికొస్తాయో వాటిని మాత్రం అటుపెట్టి మిగతా అన్నీ కూడా పక్కన పారేస్తారు. ఇది ఆరోగ్యం గురించి తెలిసినటువంటి వాళ్ళు వంట వండుకునేటటువంటి విధానం. ఇది చాలా చిన్న ఎగ్జాంపుల్, మీ అందరికీ తెలిసిందే, కొత్త ఏం కాదు. ఈవెన్ దెన్ చాలామంది అవేం పట్టించుకోకుండా కూడా కళ్ళు మూసుకుని టక కోసేసి పడేసి వండేసి తినేస్తుంటారు. అది వేరే విషయం. సో ప్యూరిఫికేషన్ తర్వాత ఇంప్యూరిటీస్ బయటపడతాయి. అది చాలా ఎగ్జాంపుల్స్ మనం చెప్పుకోవచ్చు. ప్యూరిఫికేషన్ ప్రాసెస్ మొదలు పెడితే ఇంప్యూరిటీస్ చాలా బయటపడతాయి. అవన్నీ ఎలిమినేట్ చేసుకోవాలి. ఇంప్యూరిటీస్ అనేది థాట్ లెవెల్లో ఉంటుంది, ఫిజికల్ లెవెల్లో ఉంటుంది, ఆహారం తాలూకు లెవెల్లో ఉంటుంది, చాలా ఉంటాయి. అన్నీ ఎలిమినేట్ చేసుకోవాలి మనం. రాకూడని ఆలోచనలు వస్తూ ఉంటాయి, రాకూడని భావాలు వస్తూ ఉంటాయి, చేయకూడని పనులు చేస్తూ ఉంటాము, మాట్లాడకూడని మాటలు మాట్లాడుతుంటాము, చదువుకోకూడని పుస్తకాలు చదువుకుంటూ ఉంటాము, తినకూడని ఆహారాన్ని తింటూ ఉంటాము, శరీరానికి సరిపడినటువంటిది, వెళ్ళకూడనటువంటి చోట్లకి వెళ్తూ ఉంటాము, స్నేహితులుగా ఉండడానికి తగినటువంటి వాళ్ళని స్నేహితులుగా పెట్టుకుంటాము. సాంగత్య దోషం అంటారు మనకి.
అట్లాగా ఎమోషనల్ నేచర్లో ఉన్నటువంటి వాడు సాధారణంగా అంటే డిస్క్రిమినేషన్ ఎవరిలో అయితే అంటే వివేకం అనేటటువంటిది ఎవరిలో అయితే కలగదో వాళ్ళు సెలక్షనే రాంగ్ సెలక్షన్ చేసుకుంటారు వాళ్ళు. అంటే అవుట్ ఆఫ్ దర్ ఎమోషన్స్ చేసుకుంటారు వాళ్ళు, అవుట్ ఆఫ్ దర్ లైకింగ్ చేసుకుంటారు వాళ్ళు, అవుట్ ఆఫ్ డిస్క్రిమినేషన్ కాదు. వివేకంతో ఎంతమంది సెలక్షన్స్ చేసుకుంటారు? చాలా తక్కువ మంది మాత్రమే వివేకంతో సెలక్షన్స్ చేసుకుంటారు. ఒక స్విట్జర్లాండ్ ఒకసారి నేను క్లాసులు చెప్తున్నప్పుడు సరదాగా మా స్టూడెంట్స్ అందరినీ కూర్చోబెట్టి నేను ఒక 2 క్వశ్చన్స్ ఇస్తాను, మీకు 2 స్టోరీస్ చిన్న స్టోరీ లాంటి చెప్తాను, 2 క్వశ్చన్స్ ఇస్తాను, దాంట్లో ఆన్సర్ చేయండి అని. ఒక అబ్బాయికి పెళ్లి సంబంధాలు చూస్తున్నప్పుడు 2 అమ్మాయిల ప్రపోజల్స్ వచ్చినాయి ఆ అబ్బాయికి. ఆ అబ్బాయి పేరెంట్స్ చెప్పారు అన్నమాట, ఆ పెళ్లి సంబంధం పట్టుకొచ్చినా అని చెప్పాడు. ఈ అమ్మాయి చాలా అందంగా ఉంటుంది, చాలా ఆస్తి ఉంది, చాలా చదువుకుంది, చాలా ఇంటెలిజెంట్ అమ్మాయి. పేరెంట్స్ హైలీ ఎడ్యుకేటెడ్. ఈ అమ్మాయి ఒక అమ్మాయి ఉంది. రెండో అమ్మాయి ఉంది. ఈ అమ్మాయి కూడా చదువుకున్నది. మొట్టమొదటి అమ్మాయి వెరీ బ్యూటిఫుల్. ఆ పదాన్ని ఉపయోగించలేదు, నాకు గుర్తులేదు. మొట్టమొదటి అమ్మాయి ఫస్ట్ వెరీ బ్యూటిఫుల్, తర్వాత హైలీ ఎడ్యుకేటెడ్, తర్వాత రిచ్, ఇంటెలిజెంట్, వరల్డ్లీ వైజ్. అంటే బ్రతుకుతారో బాగా తెలుసు ఆ అమ్మాయికి. పేరెంట్స్ బ్యాక్గ్రౌండ్ కూడా మంచి, చాలా ఎడ్యుకేటెడ్ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్లో అమ్మాయి. రెండో అమ్మాయి ఎడ్యుకేటెడ్, రీజనబుల్లీ గుడ్, అంటే బ్యూటీ సంగతి రీజనబుల్లీ గుడ్, ఫ్రమ్ ఎ వెరీ గుడ్ ఫ్యామిలీ, నాట్ సో రిచ్. ఆ అమ్మాయికి చాలా ఫ్యామిలీ వాల్యూస్ అని కూడా బాగా తెలుసు. ఆ అమ్మాయికి చాలా ఒద్దిగ్గా ఉంటుంది. ఈ 2 సెలక్షన్స్ వచ్చినప్పుడు మీరే బాయ్స్, అదే బాయ్ మీరు అనుకుని ఏం సెలెక్ట్ చేసుకుంటారు? అంటే వాళ్ళు మొట్టమొదటి అమ్మాయి అందంగా ఉంది, చదువుకుంది, తర్వాత ఫ్యామిలీ ఎడ్యుకేటెడ్ ఫ్యామిలీ, చాలా తెలివైన అమ్మాయి, బాగుంటుంది, ఆస్తి ఉంది, చదువు ఉంది, ఇవన్నీ ఉంటుండగా రెండో అమ్మాయిని ఎలా సెలెక్ట్ చేసుకుంటారు? ఎవరన్నా కూడా ఫస్ట్ అబ్బాయిని సెలెక్ట్ చేసుకుంటారు సుమా అని చెప్పి. నేను రిపీట్ చేస్తున్నానని చెప్పాను. నేను రిపీట్ చేస్తున్నాను. బ్యూటిఫుల్, రిచ్, ఎడ్యుకేటెడ్, ఫ్రమ్ ఎడ్యుకేటెడ్ ఫ్యామిలీ, వరల్డ్లీ వైజ్, అంటే ప్రాపంచిక విషయాల్లో చాలా తెలివైనటువంటి అమ్మాయి అని. రెండో అమ్మాయి రీజనబుల్లీ గుడ్, నాట్ సో బ్యూటిఫుల్ బట్ నాట్ అగ్లీ, రీజనబుల్లీ గుడ్, ఎడ్యుకేటెడ్, పేరెంట్స్ ఆర్ వెరీ గుడ్ అండ్ హోమ్లీ. ఆ అమ్మాయికి ఫ్యామిలీ వాల్యూస్ కానీ ఫ్యామిలీని నడిపించుకోవడం కానీ ఇవన్నీ అమ్మాయికి కూడా బాగా తెలుసు అని చెప్పాను. అయినా మేము ఫస్ట్ సెలక్షన్కి వెళ్తామని. ఏం చేస్తున్నాను మీకంటే విద్య కావాలి, ఇద్దరికీ ఉంది. ఈ అమ్మాయి మోర్ బ్యూటిఫుల్, ఈ అమ్మాయి రీజనబుల్లీ గుడ్. ఆ అమ్మాయి ఫ్యామిలీ ఎడ్యుకేటెడ్, ఈ అమ్మాయి ఫ్యామిలీ ఎడ్యుకేటెడ్. కానీ ఈ ఫ్యామిలీలో వాళ్ళకి ప్రపంచం ఎలాగ ఉంటుంది, ప్రపంచాన్ని ఎట్లా జయించాలంటే, ఎట్లా ప్రపంచంలో మనం వెళ్ళిపోవాలంటే బాగా తెలుసు. వీళ్ళకి కుటుంబం పరంగా ఎట్లా బాగుండాలి, కుటుంబాన్ని ఎట్లా అట్టు పెట్టుకోవాలి, కుటుంబంలో ఎట్లా అందరితో కలిసి ఉండాలి, ఆ పేరెంట్స్కి ఉంది, ఆ అమ్మాయికి కూడా ఉంది. వాళ్ళు నంబర్ మీరు అసలు ఒక్కళ్ళు, నేను ఇంతలాగా అడుగుతున్నాను కాబట్టి వాళ్ళకి అర్థమైపోయింది దీనికి రెండో అమ్మాయి అంటే ఇష్టం, ఈయనకి సెలక్షను కాదని. అఫ్కోర్స్ వీ కెన్ ఆల్సో థింక్ అబౌట్ ది సెకండ్ గర్ల్, బట్ ప్రిఫరెన్స్ ఇది ద ఫస్ట్ గర్ల్ అని నెక్స్ట్ మార్చారు. కొంచెం ఏం చెప్తున్నాను ఏంటంటే ఎలిమినేషన్ అనేటటువంటిది మైండ్లో చాలా కష్టం. ఎందుకు ఆల్రెడీ మనకి ఇష్టాలు ఏర్పడిపోయి ఉంటాయి మన మైండ్లో. ఒకసారి ఇష్టాలు ఏర్పడిన తర్వాత మైండ్ ఆ కలర్ మైండ్ తీసుకుంటుంది. మైండ్ అనేటటువంటిది ఒక మైండ్ ముద్ద లాంటిది. అది ఏ షేప్ క్రియేట్ చేస్తే ఆ షేప్కి వెళ్ళిపోతుంది. అది అంటే లైఫ్లో సుఖపడదలుచుకున్నావా, సంసారం చేయాలంటే సుఖంగా సంసారం, ఇద్దరు భార్యాభర్తలు కానీ ఎవరినా ఇద్దరు కలిసి ఉండాలన్నట్లయితే దానికి కావాల్సినటువంటి లక్షణాలు వేరే ఉంటాయి.
నేను ఎక్స్ట్రీమ్గా ఆపోజిట్ ఏం చెప్పలేదు, నేను నియరెస్ట్గానే చెప్పాను నేను. అయినా వాళ్ళు మొట్టమొదటి సెలక్షన్కి వెళ్ళారు. ఏం చెప్తున్నాను మీకంటే వాళ్ళు తప్పని చెప్పట్లేదు. ఎలిమినేషన్ ఈజ్ వెరీ డిఫికల్ట్. స్నేహితులతో ఏ స్నేహితులు కావాలి, ఏ స్నేహితులు ఉండకూడదు, ఎలాంటి ఉద్యోగాలు కావాలి, ఎట్లాంటి ఉద్యోగాలు అక్కర్లేదు, ఎట్లాంటి ఫ్యామిలీ కావాలి, ఎట్లాంటి ఫ్యామిలీ అక్కర్లేదు, ఎట్లాంటి పుస్తకాలు చదువుకోవాలి, ఎలాంటి పుస్తకాలు చదువుకోక్కర్లేదు, ముఖ్యంగా ఎలాంటి ఆహారాన్ని తీసుకోవచ్చు, ఎలాంటి ఆహారాన్ని తీసుకోక్కర్లేదు, తీసుకోకూడదు, ఎట్లాంటి సహవాసం అనేది నాకు ఉండాలి, ఎక్కడ ఉండాలి అని ఇవన్నీ సరే ఇవన్నీ ఎలిమినేటింగ్ ప్రాసెస్లో చాలా మనం షార్ట్ లిస్ట్ చేస్తూ ఉంటాం కదా మన జాబ్స్లో అటు సెలక్షన్స్లో. అలాగా ఎలిమినేషన్ ప్రాసెస్లో చాలా మన జీవితంలో ఎలిమినేట్ చేయాల్సినవి ఎక్కువ ఉంటాయి. ఇది చెప్పుకుంటే ఎన్నైనా ఎగ్జాంపుల్స్ చెప్పుకోవచ్చు మనం. బీరువాలో బట్టలు అన్ని బట్టలు చాలామంది వేసుకోరు. డబ్బులు వాళ్ళు బీరువాలు చాలా బట్టలు ఉంటాయి, అన్ని బట్టలు వేసుకోరు. ఎప్పుడైనా వాళ్ళు కొన్ని ఎవరికైనా ఇద్దాం అనుకున్నప్పుడు ఎలా ఎలిమినేట్ చేసుకుంటారు వాళ్ళు? అట్లా మన బీరువాలో కొన్ని వందల వేల పుస్తకాలు ఉన్న లైబ్రరీస్ ఉంటాయి. ఎప్పుడు చదివే అవకాశం ఉండదు ఆ పుస్తకాలు కొనుక్కున్నటువంటి ఆయనకి. కొన్ని పుస్తకాలు ఇచ్చేయాలనుకుంటాడు, మరొకైనా డొనేట్ చేయాలని అనుకుంటాడు. ఎలాంటి పుస్తకాలు తను డొనేట్ చేస్తాడు, ఎలాంటి పుస్తకాలు అట్టి పెట్టుకుంటాడు. నేను మంచి విషయాలు చెప్తున్నా. మంచి విషయాల్లోనే ఇలా చేస్తుంటే అక్కడలేని విషయాలు ఎన్ని ఎలిమినేట్ చేసుకోవాలంటే నాకు అర్థమైంది ఏంటంటే సాధనలోకి ఎవరైనా వచ్చినప్పుడు మనం సాధించుకోవాల్సినవి తెచ్చుకోవాల్సినవి కన్నా కూడా వదిలించుకోవాల్సినవి ఎక్కువ ఉంటాయి. అందుకే వివేకానందుడిని నీ ధ్యానంలో నువ్వు ఇన్ని సంవత్సరాల తాలూకు నీ యోగంలో నీ ధ్యానంలో నువ్వేం సాధించుకున్నావంటే నేను సాధించుకున్నా ఏమీ లేవు, నేను చాలా పోగొట్టుకున్నాను సుమా అంటాడు ఆయన. నువ్వేం పోగొట్టుకున్నావు అంటే నాలో ఉండే కోపాన్ని పోగొట్టుకున్నాను, నాలో ఉండే స్వార్థాన్ని పోగొట్టుకున్నాను. అంటే రాగద్వేషాలు, కామక్రోధాలు, మధుమాశ్చర్యాలు అవి కదా పోవాల్సినవి. అవన్నీ నేను పోగొట్టుకున్నాను. అవన్నీ పోగొట్టుకుంటే ఉన్నది అక్కడ వెలిగే కదా. ఎలిమినేషన్ అంటే అర్థమేనండి. ఎలిమినేషన్ అంటే మన అక్కలేని ఎలిమినేట్ చేస్తే ఉన్నది నిజమైందే మనకు మిగులుతుంది. ఆల్రెడీ ఉన్నదే మనకు కనిపిస్తుంది, అంతవరకు మనకు కనిపించదు అది. ఇది ది ప్రాసెస్ ఆఫ్ ప్యూరిఫికేషన్, ది ప్రాసెస్ ఆఫ్ ఎలిమినేషన్, ఏ ప్రాసెస్ ఆఫ్ నోయింగ్ వాట్ ఈజ్ ఐఆమ్ అండ్ వాట్ ఈజ్ నాట్ ఐఆమ్. నేను స్వస్వరూప జ్ఞానం అంటాం కదా, ఆత్మ దర్శనం అంటాం కదా, ఆత్మతత్వం అంటాం కదా. నేను అనేటటువంటిది ఆత్మ అని తెలుసుకోవడం అనేటటువంటిది చూసారా, అది అప్పుడు సాధ్యమవుతుంది. దట్ ఈజ్ ఎలిమినేషన్, ఏ ప్రాసెస్ ఆఫ్ నోయింగ్ వాట్ ఈజ్ ఐఆమ్ అండ్ వాట్ ఈజ్ నాట్ ఐఆమ్. ఏది నేను కాదు అనేటటువంటి తెలుస్తుంది సుమా చెప్తున్నారు. ఈ నేనంటే ఏంటి తర్వాత మాస్టర్ ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఇప్పుడు నేను ఎక్స్ప్లెయిన్ చేయను, మాస్టర్ చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఏది నేను ఏది నాది కాదు అనేటువంటి తెలుస్తుంది సుమా చెప్తున్నారు, తెలుసుకోవాలి సుమా చెప్తున్నారు. దట్ ఇస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ది సెల్ఫ్ అండ్ ది నాన్ సెల్ఫ్. సో వీ షుడ్ స్టార్ట్ విత్ అవర్ సెల్ఫ్స్. ఫర్ దిస్ రీజన్ ది ఏన్షియంట్ వార్న్డ్ us నో దై సెల్ఫ్. దీంతో మనం ప్రారంభం చేద్దాము. అందుకే ప్రాచీనమైనటువంటి వాళ్ళు ఏది మనకి చెప్పారంటే నో దై సెల్ఫ్, నిన్ను నీవు తెలుసుకో నాయనా అని చెప్పారట. నన్ను నేను తెలుసుకోవడం అంటే ఏంటి అని వాడి ప్రశ్న వేసుకోవాలి. వేసుకుంటే వాడికి సమాధానం వస్తుంది, నేనంటే ఇది అని. తర్వాత కొద్ది రోజులు పోయిన తర్వాత ఇది కాదేమో అనిపిస్తుంది. ఇది కాదన్నట్లయితే అసలేంటి అని మళ్ళీ ప్రశ్న పడుతుంది. దానికి ఏదో సమాధానం వస్తుంది. మళ్ళీ కొంతకాలం పోయాక అది కాదేమో అనిపిస్తుంది. మళ్ళీ అది కాకపోతే ఇంకేంటి అనేటటువంటిది. చిన్నపిల్లలు చూసారా, ఏంటి ఇదేంటి, చిన్నపిల్లలు అప్పుడే మాటలు నేర్చుకునేటప్పుడు ప్రపంచం అంతా కొత్తగా ఉంటుంది. అన్నీ అప్పుడే ఒక వయసు వరకు ఇంట్లో పెంచుతాం మనం. వాళ్ళు ఒకసారి వీధిలో తీసుకెళ్ళాం అనుకోండి, ఇదేంటి అదేంటి అదేంటి ఇదేంటి అన్నీ క్వశ్చన్లు వేస్తూ ఉంటారు. ఇదేంటి అని. కొంతమంది తల్లిదండ్రులు పాపం మోసపోయి మా అబ్బాయి అన్ని ప్రశ్నలే వేస్తున్నాడు, వీడు పెద్ద అయితే చాలా పెద్ద సైంటిస్ట్ అయిపోతాడని చెప్పి చిన్నప్పటి నుంచే పాపం చాలా ముచ్చలు పడుతూ ఉంటారు. ఇట్ ఈజ్ న్యాచురల్ ప్రాసెస్. అది వాడు ఇప్పుడే ప్రపంచంలోకి వెళ్ళాడు, చాలా రంగులు చూస్తున్నాడు వాడు. ఇప్పుడే వీళ్ళే తీసుకెళ్ళారు, చాలా రంగులు, చాలా పెద్ద పెద్ద ఇళ్ళు, కార్లు అని మొత్తం చూస్తుంటాడు. ఇదేంటి అని అడుగుతుంటాడు. మన స్థితి కూడా అదే. ఒకసారి బయటికి వెళ్ళే బయట ప్రపంచం మనకు అలవాటు కాబట్టి చిన్నతనంలో అడుగుతాం ఇదేంటి అని. పెద్ద అయిన తర్వాత ఇది అది అని చెప్పడం మొదలు పెడతాం. అలవాటైపోయింది మనకు. దాంతో ప్రపంచంతో మనకు బాహ్య ప్రపంచంతో మనకు అలవాటైపోయింది. ఇంకా అక్కడ ప్రశ్నలు, బాహ్య ప్రపంచంలో అక్కడ ప్రశ్నలు ఏమి ఉండవు. ఎక్కడ ప్రశ్నలు ఉంటాయి? మనకు అలవాటు లేని ప్రపంచం ఒకటి ఉంది లోపల, అంతర్ ప్రపంచం ఒకటి లోపల ఉన్నది. అక్కడ ప్రశ్నలు పుడుతుంటాయి. అక్కడ ఇన్నర్ జర్నీ అనేది స్టార్ట్ అవుతుంది.
ఇన్నర్ జర్నీతో మనకి పరిచయం ఉండదు అసలు. ఇందులో దేవతలందరూ దేవతల తాలూకు ప్రజ్ఞలన్నీ లోపలే ఉంటాయి కదా. దేవతల ప్రజ్ఞలు అంటే ఏంటి? గుండు కొట్టుకోవటం అంతే కదా, గాలి పీల్చుకోవటం, గాలి వదలటం, హృదయ తాలూకు స్పందనలు, ఆహారం జీర్ణం కావటం, కన్ను చూడటం, చెవి వినటం, ఇవన్నీ దేవతల తాలూకు ప్రజ్ఞలే. ఆ ప్రజ్ఞలకి మన వాళ్ళు ఒక్కొక్క దేవతకి ఒక్కొక్క పేరు పెట్టారు. అవన్నీ ఇంటెలిజెన్స్ అంటాం మన ఇంగ్లీష్లో. చాలా మాటలు మనం చెప్పుకున్నాం. కాబట్టి ఎలిమినేషను, ప్యూరిఫికేషను, ఎలిమినేషన్ అయిపోయిన తర్వాత నేనంటే ఏంటి, నేను కాంతి ఏంటి అనేటటువంటి తెలుసుకునేటప్పటికి దానికే పెద్దలు నువ్వేంటో ముందు తెలుసుకున్నాను అని చెప్పారట. ఈ ఈ ఈ లెక్చర్ అంతా దాని గురించే. నో దై సెల్ఫ్, నువ్వంటే ఏంటో నువ్వు తెలుసుకో. If we stand on the weighing machine, the machine which takes our weight, Krishnamacharya will weigh about 63 or 64 kilos. If I think that is myself, that is one way of knowing is myself. That is, I try to know myself in terms of flesh and blood, bones, the skin, the hair and the nails. No problem, I am permitted to do like that, but within a short time I will understand that I am equating myself with flesh and blood and bones and nothing else. Then there is nobody to object, but I myself begin to think, am I equal to flesh and blood and bones and hair? Am I not something more? Am I not the knowledge which I know? Am I not the content of the book which I have studied? Am I not the thoughts which I am thinking? Am I not the aspirations which I have? Am I not the glorious ideals for which I am working? So I begin to grow higher and higher up until once again I find the whole thing is an illusion. ఇది ఏం చెప్తున్నారు మాస్టర్ గారు? నేను వెయింగ్ మిషన్ మీద నిలబడ్డాను. 63 and 64 కిలోస్ వెయిట్ ఉంది. అప్లికేషన్ ఫామ్లో యువర్ వెయిట్ అని పెడితే మనం నింపుతాం కదా, 63, 64 ఏదో నింపుతాం, 77 నింపుతాం. వెయిట్ దేంది? ఫ్లెష్ అండ్ బ్లడ్ అండ్ బోన్స్, నెయిల్స్. ఏదైతే ఈ శరీరం తాలూకు ఫ్లెష్ అన్నారు, బ్లడ్ అన్నారు, నెయిల్స్ అన్నారు, ఏదైనా బోన్స్ అన్నారు, అన్నీ కలిపి ఆ వెయిట్. ఈ వెయిట్ అంతా దేంది? శరీరాన్ని. మొట్టమొదటిలో ఏదైతే ఈ శరీరానికి ఏ వెయిట్ అయితే ఉన్నదో వెయిట్ అంతా అన్ని కలిపింది కదా. నువ్వేంటి అంటే నేను శరీరాన్ని అనే భావనే మనకు ఉంటుంది, అంతే కదా. అంతే, అక్కడే ఉంటుంది. మాస్టర్ గారు చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. మొట్టమొదటి ఇనీషియల్ నిన్ను గురించి నువ్వు తెలుసుకో అన్నప్పుడు, నిన్ను నువ్వు తెలుసుకో అని అన్నప్పుడు ఏమి అనిపిస్తుందంటే, నేనంటే శరీరమే కదా అనిపిస్తుంది. శరీరం అనగానే మన కాళ్ళు, మన చేతులు, మన కాళ్ళు, మన ముక్కు, అంటే బాహ్యమైన శరీర అవయవాలు, దాని తాలూకు వెయిట్ మాత్రమే అని తెలుస్తుంది. ఇదే నేను అనే భావన కొంతకాలం నడిచిన తర్వాత, ఇదే నేనైతే నాకు మనస్సు ఉన్నది, దాంట్లో కొన్ని భావాలు ఉన్నాయి, నేను కొన్ని గ్రంథాలు చదువుకున్నాను, దానివల్ల ఎంతో నాకు విజ్ఞానం వచ్చింది, ఎంతో నాకు తెలివి వచ్చింది, నాకంటూ కొన్ని ఆలోచనలు ఉన్నాయి, నాకంటూ కొన్ని ఆదర్శాలు ఉన్నాయి, నాకంటూ కొన్ని భావాలు ఉన్నాయి, నాకంటూ ఒక జీవన విధానం ఉంది. అది కదా నేను శరీరం అనుకుంటున్నాను నేను అని ఒక ఆలోచన వచ్చి, అబ్బాయి నేను శరీరం ఒకటే కాదు సుమా, నేనంటే నా మనస్సు, నా భావనలు, నాకున్న విజ్ఞానం, నాకున్న తెలివితేటలు, నాకున్న ఆశయాలు, ఆదర్శాలు, ఇవన్నీ నేను. కానీ ఈ శరీరం ఒకటే నేను కాదు సుమా అని చెప్పి కొంచెం స్థూలంలో నుంచి కొంచెం సూక్ష్మంలోకి వెళ్తాటండి. మనం సింపుల్గా చెప్పుకుంటున్నాం మనం. ఎలాగో పెద్ద ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది దీని గురించి. అంతవరకు ఒక అండర్స్టాండింగ్కి ఒక బేస్ కావాలి. కాబట్టి నేనంటే శరీరము, ఈ ఎముకలు, ఈ కండరాలు, ఈ నర్వస్ సిస్టము, ఇదంతా అనుకుని శరీరం అనుకునేటటువంటి వాడు కాదు. నేనంటే నా తాలూకు భావాలు, నా ఆలోచనలు, నా సిద్ధాంతాలు, నా తెలివితేటలు అని సెకండ్ స్టేజ్కి వెళ్తాట. వెళ్ళిన తర్వాత ఐ ఫైండ్ ది హోల్ థింగ్ యాజ్ ఎన్ ఇల్యూజన్. అంటే ఈ శరీరం ఒకటే నేను అనుకునే దగ్గర నుంచి కొంచెం పైకి వెళ్ళిన తర్వాత ఏం తెలుస్తుంది? సో ఐ బిగిన్ టు గ్రో హైయర్ అండ్ హైయర్ అప్ అంటిల్ వన్స్ అగైన్ ఐ ఫైండ్ ద హోల్ థింగ్ ఈజ్ ద ఇల్యూజన్. ఇంకా ఎలాగైతే ఫస్ట్ సెకండ్ స్టెప్కి వచ్చాడో నెక్స్ట్ స్టెప్కి వెళ్ళేటప్పటికల్లా ఏం తెలుస్తుంది? కొంచెం హైయర్ ప్లేన్స్ అంటే లోపల, బయట కాదు, గుర్తుపెట్టుకోండి. ఈ జర్నీ ఇన్నర్ జర్నీ, ఈ అన్వేషణ
లోపల లోకాల్లోకి అన్వేషణ. లోకంలో అంటే మళ్ళీ మీరు ప్రత్యేకంగా ఏదో ఒక ఫిజికల్ భౌతిక శరీరంతో ఉన్నటువంటి ఈ భూలోకం అట్లా అనుకోవద్దు. లోకాలంటే ప్లెయిన్స్ అంతే. అవి భౌతికంగా కంటికి కనిపించేటటువంటివి కాదు. ఎక్స్పెరిమెంట్లు ఏదైనా ఎవడైనా ఎక్స్పెరిమెంట్ చేసి ఏదైనా ఇన్స్ట్రుమెంట్స్ కనిపెట్టినా కూడా ఆ లోకాలు ఏమి ఆ ఇన్స్ట్రుమెంట్స్లోకి రావు. ముందు ఏమో వస్తాయేమో 22nd సెంచరీలో మనకు తెలియదు. కానీ ఇప్పుడున్నటువంటి సైంటిఫిక్ ఎక్విప్మెంట్తో వాటిని కూడా మనం పిక్చరైజ్ చేయలేము మనం అని చెప్తున్నారు. సో ఐ బిగిన్ టు గ్రో హైయర్ అండ్ హైయర్ అప్ టు అంటిల్ వన్స్ అగైన్ ఐ ఫైండ్ ద హోల్ థింగ్ ఇస్ ఇల్యూజన్. ఇదంతా మొత్తం మాయ అనే తెలిసేదాకా కొంచెం పైకి వెళ్తుంటారట. వన్స్ అగైన్ ద హౌస్ ఆఫ్ కార్డ్స్ tumbles down because all the things are only house of cards. See how the children build houses with playing cards. They go on building higher and higher until they crumble. In that way we begin to think about our own ideals, our own philosophy, our own glorious thoughts until we understand that it is our own self creation and illusion. ఎలాగైతే చిన్నపిల్లవాడు కార్డ్స్ పెట్టి ఆడుకుని ఇలా పేర్చుకుంటూ వెళ్తాడు. అంటే మీరు చూస్తుంటారు కదా, పిల్లలు అలా కార్డ్స్ పేర్చుకుని అలా వెళ్తూ ఉంటారు. ఇట్లా మొట్టమొదటి బేస్ పెద్ద పెడతారు, అట్లా ట్రయాంగిల్గా పేర్చుకుంటూ వెళ్ళిన తర్వాత ఒక చోటుకి వెళ్ళి డామర్ మొత్తం కార్డ్స్ అన్నీ పడిపోయి మొత్తం అన్నీ కూడా మామూలు షేప్లో కింద పడిపోతాయి. మళ్ళీ పేర్చుకుని వెళ్తే మళ్ళీ పడిపోతుంటాయి. అట్లాగే మనిషి కూడా ఏం చెప్తున్నారు మాస్టారు, ఇన్ దట్ వే వి థింక్ దట్ అబౌట్ అవర్ ఓన్ ఐడియల్స్. మనకి అందరికీ ఐడియల్స్ ఉంటాయి కదా, ఐడియల్స్, అవర్ ఫిలాసఫీ. మనకు ఫిలాసఫీ, ప్రతి వాడికి ఒక ఐడియల్ ఉంటుంది, వాడికి ఒక ఆదర్శం, ఒక ఆశయం ఉంటుంది, ఒక ఫిలాసఫీ ఉంటుంది. అవర్ ఓన్ గ్లోరియస్ థాట్స్, అద్భుతమైనటువంటి ఆలోచనలు ఉంటాయి అని అనుకుంటూ ఉంటాం మనం, థాట్స్. అంటిల్ వీ అండర్స్టాండ్ దట్ ఇట్ ఈస్ అవర్ ఓన్ సెల్ఫ్ క్రియేషన్ అండ్ ఇల్యూషన్. ఇవన్నీ మనం చాలా గొప్పగా వీటి గురించి చెప్పుకుంటూ ఉంటాము. ఎప్పుడు దాకా చెప్పుకుంటూ ఉంటాము? అంటిల్ వీ అండర్స్టాండ్ దట్ ఇట్ ఈస్ అవర్ ఓన్ సెల్ఫ్ క్రియేషన్ అండ్ ఇల్యూషన్. ఇవన్నీ మనం సృష్టించుకున్నటువంటి పేకమేడలు తప్ప. పేకమేడలు అంటే అలా ఒకసారి కూలిపోయినాయి కదా. ఇవన్నీ ఆలోచనలు కానీ, భావాలు కానీ, ఆశయాలు కానీ ఇవన్నీ కూడా మనం క్రియేట్ చేసుకున్నటువంటి పేకమేడలు తప్ప అవేవి నిలబడేవి కాదు సుమా అని చెప్పి అర్థమయ్యేంత దాకా ఇవన్నీ బిల్డప్ చేసుకుంటూ వెళ్తామండి. ఇక్కడ నేను మీకు ఒక విషయం చెప్పాలి. జిటి కృష్ణమూర్తి గారి బుక్స్ కానీ, యూజీ కృష్ణమూర్తి గారి పుస్తకాలు కానీ ఆ థాట్తో మీరు క్యారీ అయిపోకుండా మాస్టర్ గారి తాలూకు టీచింగ్ బ్యాక్గ్రౌండ్ ఎవరికైతే చాలా స్ట్రాంగ్గా ఉంటుందో, ముందు మాస్టర్ గారి తాలూకు టీచింగ్ బ్యాక్గ్రౌండ్ చాలా స్ట్రాంగ్గా బేస్ పడాలి మొట్టమొదట. ఆరు ఉపనిషత్తులు ఎవరన్నా చక్కటి వ్యాఖ్యానం రాస్తుంటే దాని బేస్ అన్నా పడాలి. ఆర్ మాస్టర్ గారి లాగా ఎవరైనా భగవద్గీతకి, పతంజలి సూత్రాలకి మాస్టర్ గారి లాగా చాలా ప్రాక్టికల్ వేలో ఎవరైనా ఎక్స్ప్లెయిన్ చేసినటువంటివి ఆ బ్యాక్గ్రౌండ్ ఉన్నప్పుడు అప్పుడు యూజీ కృష్ణమూర్తి గారు కానీ, జిటి కృష్ణమూర్తి గారు కానీ పుస్తకాలు చదువుకోవాలి. ఇవన్నీ వాళ్ళు చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఇబ్బంది ఏంటంటే వాళ్ళు ఎగ్జాంపుల్స్ చెప్పడం, కథలు చెప్పడం అలాంటివి ఏం చేయరు. వాళ్ళు స్ట్రైట్ అవే పాయింట్కి వెళ్ళిపోతారు. వాళ్ళు స్ట్రైట్ అవే పాయింట్కి వెళ్ళిపోయేటప్పటికల్లా అది మనకు చాలా కన్ఫ్యూజ్గా ఉంటుంది. ద డైజెస్ట్ కాదు మనకు అసలు. వాళ్ళు ఏం చెప్పదలుచుకున్నారో అది కాక మనకు ఆల్రెడీ ఏదైతే తెలిసి ఉంటుందో మిడిమిడి జ్ఞానం అంటాం కదా, దాంతో వాటిని అర్థం చేసుకోవడం కోసం మనం ప్రయత్నం చేస్తాం. సో సైడ్ ట్రాక్ పడేస్తుంది ఫిలాసఫీ. సో మాస్టర్ గారి తాలూకు టీచింగ్ బ్యాక్గ్రౌండ్, విజ్డమ్ బ్యాక్గ్రౌండ్ ఎవరికైతే ఉంటుందో వాళ్ళు కానీ ఆ పుస్తకాలు చదువుకుంటున్నప్పుడు చాలా ఇలాంటివన్నీ కూడా ఒక కత్తి పెట్టి పడపడపడ నరికి వెళ్ళిపోతుంటే ఎలా వెళ్ళిపోతుంటాయో ఎలిమినేషన్ అంటాం చూసారా, అట్లాగా మన థాట్ ప్రాసెస్లో ఉండేటటువంటి అక్కర్లేనట్టు చాలా ఉంటుంది చూసారా, అవన్నీ పోతాయి. ఉదాహరణకు చెప్తాను మీకు. ది కామెంట్రీస్ ఆన్ లివింగ్ అని జిటి కృష్ణమూర్తి గారి 3 books ఉంటాయి. ది కామెంట్రీస్ ఆన్ లివింగ్ అని. మాస్టర్ గారు ఎప్పుడో నేను BA చదువుకునే రోజుల్లో ఆ 3 పుస్తకాలు చదువుకో నువ్వు అని చెప్పారు మాస్టర్ గారు. చాలామందికి మాస్టర్ గారు జిటి కృష్ణమూర్తి పుస్తకాలు చదవమని రికమెండ్ చేయరు. ఎందుకంటే ఆయనకు తెలిసి ఏం జరుగుతుందో దాంట్లో ఆయన థాట్తో క్యారీ అయిపోతాం. బయటకు వచ్చినప్పుడు చాలా సమయం పడుతుంది. ఎందుకంటే అది పూర్తిగా అది ఆయన ఏం చెప్పారో ఆ రకంగా అర్థం కాకుండా ఇంకోలాగా ఎలాగ అర్థం అవుతుంటుంది. అది అంతేదో ది ఐడియల్స్ ఆర్ యాక్షన్స్ పోస్ట్ పోన్ అంటారు. అంటే ఎవరైనా ఆదర్శాల గురించి మాట్లాడుతున్నాడు అంటే వాడు చేయాల్సిన పనులు పోస్ట్పోన్ చేసుకుంటున్నాడు సుమా అని అర్థం సుమా అని చెప్తారు.
పనులు చేసుకునేటటువంటి వాడు ఆదర్శాల గురించి మాట్లాడాడు. పనులు చేసుకుంటూ వెళ్ళిపోతుంటుంటే ఆ పనులు మాట్లాడాలి. 10 మందికి ఎవరికైనా అన్నం పెడుతున్నాం అనుకోండి, అన్నం పెట్టిన తర్వాత వాడికి ఆకలి తీరినప్పుడు వాడు నమస్కారం పెట్టి నా ఆకలి తీర్చారు నమస్కారం అని వెళ్తాడు. వాడు అన్నం పెట్టేటటువంటి వాడు అన్నం పెట్టడం అంటే ఏంటి, దానం అంటే ఏంటి, పుణ్యం అంటే ఏంటి, స్వర్గం అంటే ఏంటి, ఆకలి అంటే ఏంటి, మెటబాలిజం అంటే ఏంటి, కెటబాలిజం అంటే ఏంటి, ఎనబాలిజం అంటే ఏంటి, శాస్త్రాల్లో అన్నదానం గురించి ఏం చెప్పారు, ఎంత చెప్తాడు ఎవడన్నా? అన్నం పెడతాడు, ఆకలేస్తుంది. అన్నం తిన్నాడు, కడుపు పెడుతుంది, ఓ నమస్కారం పెట్టి వెళ్ళిపోతాడు. అన్నం పెట్టకుండా తీరి అంతా చెప్పామనుకోండి, అది ఐడియల్స్ ఆర్ బట్ యాక్షన్ పోస్ట్ పోన్డ్. ఐడియల్స్ చెప్పడంటే యాక్షన్ పోస్ట్ పోన్ చేస్తుంది. ఐడియల్స్ చెప్తూ అన్నం పెట్టచ్చు కదండి, ఎందుకు ఐడియల్స్ చెప్పాలి? వాడికి ఆకలేశ్వరుడు అన్నమే పెట్టాలి అంతే. అంత సింపుల్గా ఉంటాయి వాళ్ళ టీచింగ్స్. జిరికృష్ణమూర్తి గారు కానీ ఇంకొంచెం రెవల్యూషనరీగా ఉంటాయి. రెవల్యూషనరీ వాడు కరెక్ట్ కాదేమో కానీ ఇంకో అంతకన్నా రెవల్యూషనరీగా ఉంటాయి యూజీ కృష్ణమూర్తి గారి టీచింగ్స్. ఇది ఒకసారి చదువుకోండి. వచ్చే వారం మళ్ళీ మనం చెప్పుకుందాం. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీమహీషాః గోబ్రాహ్మణేభ్యः శుభమస్తు నిత్యం లోకాः సమస్తాः సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి.